అయితే ఈ మొత్తం ఉద్యమంలో తెలుగు వాళ్లకు చాలా పెద్ద లోటు ఒకటి ఉంది. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గాని అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాష్ట్రంలో అధికారంలో ఉండే జనసేన అండ్ టీడీపీ ఈ మూమెంట్ లో ఎక్కడా కూడా కనిపించలేదు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఎందుకు నీట్ విద్యార్థులతో లేదు? మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై డమ్మడెక్కడాలి. మొదటి నుంచి కూడా మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఇప్పటికైనా ఏపీలో ఉండే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి. నెక్స్ట్ ఏంటి మరి? సిజేపీ నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇంతటితో కాక్రోచ్ జనతా పార్టీ పని అయిపోయినట్లేనా? అస్సలు కాదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. విద్యార్థులతో ఇంత మూమెంట్ చేయించిన ఈ సిజేపీ లీడర్లని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇలా తేలిగ్గా వదిలిపెట్టేస్తారా? నరుకుతారు. అభిజిత్ దీప్కేను లొంగ తీసుకోవడము, అతని టీంని లొంగ తీసుకోవడము అంత ఈజీ కాకపోవచ్చేమో అని చెప్పి ప్రస్తుతానికి నాకు అనిపిస్తోంది. ఏంట్రా అడేమన్నా పెద్ద తోపుగాడా?